అలాగే ఎగ్జాక్ట్లీ నా టేబుల్కి ఆపోజిట్లో ఉన్న వాల్ చూపిస్తాను కదా, ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ 7 years నుంచి ఇది ఒక రిచువల్గా చేస్తాను అనమాట. ఏ ఆఫీస్ రూమ్ అయినా ఇంట్లో అయినా సరే. ఇది కర్పూర దీపం. ఇది కర్పూర దీపం. దీపం పుణ్యం పురుషార్థం అంటారు. దీపం అయిపోతుంది, అలాగే కర్పూర దీపం మంచి మంచి నాకు మంచి వాసన ఇష్టం అనమాట. అందుకని ఇది కంపల్సరీ పెడతాం. అలాగే ఈ టేబుల్ని ఒకసారి ఫ్లవర్స్తో, అలాగే కొన్నిసార్లు బుక్స్తో ఈ కార్నర్ని కొద్దిగా డెకరేట్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమము దానికే ఇది ఉపయోగిస్తాం అనమాట. అలాగే వాల్కి ఆల్మోస్ట్ నా ఐడియా ఏంటంటే ఈ వాల్ ఇలా నింపుదాం అనుకున్నాను. బట్ ప్రస్తుతం ఈ కొన్ని ఫ్రేమ్స్తోనే ఇలాగా చేయటం జరిగింది. ఈ ఫ్రేమ్స్ గురించి చెప్పాలంటే ఈ వాల్ సంథింగ్ ఇన్స్పైరింగ్గా ఉండేదైతే చెయ్యాలి అనుకున్నాను. సో కొన్ని అయితే మాత్రం ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని కొటేషన్స్, కొన్ని నాకు మోర్ దాన్ అంటే డిగ్రీస్ ఉండటం తప్పు కాదు, డిగ్రీస్ ఉండి అసలు ఏమీ చేయకపోవటం కంటే కూడా డిగ్రీస్తో పాటు కొన్ని రూల్స్ పాటిస్తే, మనం చదువుకున్న దానికి అలాగే కొన్ని రూల్స్ పాటిస్తే అది ఎప్పుడు మనకి మోటివేట్ చేస్తూ ఉంటుంది అనేది నమ్ముతాను. అలాగే నా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కానీ అండ్ అలాగే నా కిడ్స్కి కానీ చెప్పడం అదే చెప్తాను అనమాట. సో ఇక్కడ కొన్ని నాకు మనసుకు నచ్చినవి అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇదివరకు గూగుల్లో చేసినప్పుడు కొన్ని నచ్చినవి అలా సేవ్ చేసుకున్నట్లు కొన్ని కొటేషన్స్ ఇక్కడ పెట్టాను. ఒకటి రెండు చెప్తాను. డోంట్ ట్రై టు బీ ద బెస్ట్, జస్ట్ డూ యువర్ బెస్ట్. అది నేను నమ్ముతాను. అండ్ అలాగే చాలామంది అనుకోవచ్చు సిస్టమ్ ఒక ప్రాసెస్ అంటే నా జనరేషన్లో పెళ్ళి అయిపోయాక సిస్టమ్ గురించి కానీ ఇవన్నీ కానీ నేర్చుకోవటం ఇవన్నీ చాలా కష్టం. అంటే కష్టం అంటే ఇన్ ద సెన్స్ ఒక్కసారి అన్నీ నేర్చుకోవడం కష్టం. అప్పట్లో అసలు నాకు తెలిసినప్పుడైతే సిస్టమ్ రెంట్లకు కూడా ఇచ్చేవారు ఆ టైంలో నేను స్లోగా టైపింగ్ నేర్చుకున్నాను. అలా చిన్నవన్నీ కలిపే ఇవాళ ఈ వేద అనమాట. దాంట్లో నేను ఇంకోటి ఫాలో అయ్యేది, ఎంజాయ్ లిటిల్ థింగ్స్, వన్ డే యూ విల్ లుక్ బ్యాక్ అండ్ రియలైజ్ దే వర్ అ బిగ్ థింగ్స్. ఇది నా లైఫ్లో చాలా మేజర్ రోల్ అండి. చాలా చిన్నవి నేర్చుకుంటూ ఉంటాను. అవి ఎప్పుడో తెలియకుండా మనకి ఉపయోగపడుతుంది. ఈ కొటేషన్ అయితే చాలా చాలా నచ్చిన కొటేషన్. ఎందుకంటే ఇవాళ నేను ఇలా ఉన్నానంటే ఇది కూడా అంటే చదువుతూ ఉంటే కొన్ని నేర్చుకుంటూ ఉంటే మనం ఒకరోజు మంచి ఉపయోగపడే పని చేస్తామని అనుకున్నాను. అలాగే చేసాం. అండ్ ఇదిలాగా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఈ కొటేషన్ బాగా నచ్చుతుంది. ట్రై చేస్తాం కానీ మధ్యలో ఫెయిల్ అవుతూనే ఉంటాను. బట్ కన్సిస్టెన్సీ, ఇప్పుడు ఒక పని చేసాం అనుకోండి, ఫెయిల్ అయితే అవుతాం, చేయటం అయితే చేద్దాం అనుకున్నాం కదా, చేసేటివి అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, బట్ చేయటివి. ఇది ఒకటి నమ్ముతాను. బట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే అమ్మ కుట్లలో చాలా 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 అసలు ఏదన్నా కుడితే అసలు ప్రింట్లా ఉండేది. బట్ ఇది మీరు క్లోజప్లో చూస్తే నాకు అమ్మ కుంట్లో బాగోలేకపోతే అప్పుడు నాకు అనిపించింది అమ్మ మెమరీ ఏంటి. యూజువల్లీ ఏమనుకుంటామంటే ఇంట్లో ఉన్న సామాను లేకపోతే ఏదో ఆ శారీస్ అలా అనుకుంటాం కదా. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే ఈ కొటేషన్ అమ్మ చేత కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అని అనిపించి తనకి బాగోలేదు లాస్ట్లో. ఆల్మోస్ట్ అమ్మ చనిపోయే ముందు 1-2 months ముందు ఇది అమ్మ చేత స్టిచ్చింగ్ చేస్తాను. అప్పుడు ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ మీద చేంజ్ చేస్తానో సిల్క్ మీద అదే ఒక ప్లెయిన్ దాని మీద చేయించుకుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. బట్ స్టిల్ అమ్మ మెమరీ, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అలాగే ఇలా ఏవో ఉన్నాయి దీంట్లో. అలాగే మనం 2000 ఇయర్ గుర్తులేదు, వసుంధరలో వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ తరఫున మనం వసుంధరలో వచ్చినప్పుడు ఆ న్యూస్ పేపర్ని కట్ చేసి ఇంకా కొన్ని అవార్డ్స్ అవి పెట్టలేదు. ఏంటంటే కొటేషన్సే అనుకున్నాను. బట్ అనుకోకుండా ఈ వసుంధర పేపర్ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫోటో మీరు క్లోజప్లో చూస్తే ద సోర్స్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ అండ్ వాల్యూస్ కానీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, పేరెంట్స్ చెప్పటం ఎప్పుడేనండి. పేరెంట్స్ ఫాదర్ మదర్ అక్కర్లేదండి. ఫాదర్ మదర్తో పాటు పెదనాళ్ళు, చిన్నాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినవి కూడా మనం బ్రెయిన్లో పెట్టుకుంటే అది రియల్లీ చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి. అది బ్రెయిన్లో నడుస్తుంటే అది నేను ఎప్పుడూ నమ్మేదాన్ని. అనుకోకుండా లాస్ట్ ఇయర్ వీళ్ళ 4 చనిపోవడం జరిగింది. అమ్మ, నాన్న, పెదనాన్న, నా మేనల్లుడు, అలాగే నాకు కొడుకులాగా అనమాట. వీళ్ళు 4 ఒక 1 yearలో చనిపోవడం జరిగింది. ఇక్కడ అమ్మమ్మ, నేను అమ్మమ్మ దగ్గర 1 year అలా ఉన్నాను. అమ్మమ్మ చెప్పినవి
కొన్ని పాయింట్స్ అలా బ్రెయిన్లో పెట్టుకోవడం జరిగింది. అవి చాలా పాటిస్తాను. అది నేను నమ్మే కొన్ని పాయింట్స్లో అమ్మమ్మ కూడా మేజర్ రోల్. సో అందుకని ద సోర్స్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ అండ్ వాల్యూస్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్. ఎవ్రీడే ఒకసారి చూసుకోవడానికి బాగుంటుందని పెట్టించాను. ఇవన్నీ ఏవి ప్లానే లేదండి. ఇవాళ ఈ పని చేసాము అయ్యింది, రేపు ఇంకో పని చేద్దాం, అలాగా ఇది పెట్టాం. అండ్ అలాగే ఈ కొటేషన్స్ అన్ని మా వాళ్ళు వీలైతే చూపిస్తారు. అలాగే ఇక్కడ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఇక్కడ నేను రీప్లేస్ చేశానని. బట్ నాకు చాలా అంటే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉండడానికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటి అంటే వీళ్ళు మేజర్ రోల్. ఫస్ట్ ద ఎక్స్ట్రాడినరీ ఇండివిజువల్స్ హూ స్పార్క్ మై ఎంటర్ప్రెన్యూర్ జర్నీ. ఈ జర్నీ నేను ఇవాళ యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఉండి లాస్ట్ 15 yearsలో నేను ఇవాళ ఇలా కంపెనీ పెట్టి రన్ చేసి ఇలా చేస్తున్నాను అంటే ఓన్లీ మేజర్ నేను ఇన్స్పైర్ అయ్యేది. వాళ్ళకి తెలియదు నిజంగా కూడా ఇన్స్పైర్ అయ్యేది వీళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాగే నాకు అసలు నేను బిజినెస్ చెయ్యగలను అని చెప్పేది కూడా దీంట్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంతా ఆంటీ అని మా ఆపోజిట్లో ఉండేవారు. ఆవిడ అసలు నాకు నేను ఒక ఊరి నుంచి వచ్చి ఉండి ఆవిడ లేదు యు ఆర్ హైలీ టాలెంటెడ్, మీరు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆ రోజు 2000లోనే నేను లేడీస్ డ్రైవింగ్ చాలా తక్కువ ఉండేది. ఆ టైంలోనే ఆవిడ తీసుకెళ్ళి నన్ను డ్రైవింగ్లో జాయిన్ చేయడం, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ చేయడం జరిగింది. మా మదరు మా అత్తగారు ఎంత మేజర్లో, బట్ ప్రొఫెషనల్గా ఎంటర్ప్రైనర్ దీంట్లో కాంతా ఆంటీ మేజర్ రోల్. కానీ ఎమోషనల్ అవుతాను, బట్ ఆవిడ చాలా మేజర్ రోల్. అలాగే మంజు ఈవిడ నా ఫ్రెండ్ అని ఇప్పుడు కూడా ఒప్పుకోను, నవ్వుతారు. ఈవిడ చాలా చాలా కష్టపడి 0 నుంచి ఇవాళ ఆవిడకి ఒక 400 మంది క్లయింట్స్ ఉండి మంచి పొజిషన్కి వచ్చారు. ఆవిడని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయడం ఆవిడ నుంచే చూసి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సువర్ణ, ఆవిడ ఫోటో నా దగ్గర లేదేదో పట్టుకొచ్చి పెట్టాను, ఆవిడకి తెలీదు. ఆవిడ సువర్ణ. యాక్చువల్లీ నేను డే కేర్ రన్ చేయడానికి మేజర్ రోల్ ఆవిడే. చెయ్యండి కదా, మీరు చెయ్యగలరు, చెయ్యండి అని చాలా పుష్ చేసి నన్ను యాక్చువల్లీ డే కేర్ రన్ చేయడం కానీ అండ్ సోషల్ మీడియాలో ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నాను అంటే మేజర్ రోల్ ఆవిడే. యాక్చువల్లీ ఎలా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రజెంట్ చేస్తామంటే ఒక ఫ్యామిలీని కూడా మనం స్క్రీన్ మీద తీసుకొచ్చేస్తామనేది ఎప్పుడు భయపడేది అనమాట. ఆవిడ 3 years పుష్ చేస్తే ఇలాగా స్టార్ట్ చేశాను ఆవిడది. అలాగే ఈయన మా హస్బెండ్ కజిన్, వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ నుంచి నేను ఏమన్నా అపర్ణాలు ఇన్వెస్ట్ చేయటం కానీ ఇవన్నీ చేశాను అంటే బికాస్ ఆఫ్ సీతారామరాజు గారు అని పేరు, నేను చిన్నాన్న అని పిలుస్తాను ఆయన, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ. సో ఎంటర్ప్రెన్యూర్గా ఒకటి తీసి ఒకటి పెట్టడం కానీ ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడం కానీ బ్లైండ్గా నమ్మేసేదాన్ని. అంటే నమ్మటువంటి నమ్మగలిగే బెస్ట్ పర్సన్స్లో వీళ్ళు. వాళ్ళకి ఏం 1 రూపాయి లాభం లేకపోయినా సరే ఇది చేసుకొని చెప్పేవారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పింది నేను చాలా ఫాలో అయిపోయేదాన్ని. అది. అలాగే తన గురించి చెప్పాలి అంటే తన పేరు రాజన్ రాజు. మేము ఫ్యామిలీలో అందరూ కిరణ్ అని పిలుస్తాము. తిన్నది కూడా గ్రోత్ చూస్తే అసలు లాస్ట్ 20 yearsలో చూస్తే చాలా చాలా గ్రోత్. ఈ గ్రోత్ ఎలా వచ్చింది అనేది ఒక మనిషి గురించి అబ్జర్వ్ చేసినప్పుడు ఈజ్ వెరీ వెరీ డిసిప్లైన్డ్. ఈ రోజు కూడా ఇంత పెద్ద పొజిషన్కి వచ్చాక కూడా మార్నింగ్ గురించి అన్ని కరెక్ట్గా వెల్త్ అండ్ హెల్త్ మెయింటైన్ చేస్తూ తిని కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటాం. నేను అబ్జర్వ్ చేసి అట్లీస్ట్ వాళ్ళల్లో మనకి ఒక చిన్న 1, 2, 3 పాయింట్స్ యాడ్ అయినా బాగుంటుంది అనేది నేను నమ్మాను. అలాగే ఈ వాల్ని ఇలా డెకరేట్ చేయడం జరిగింది. బట్ దిస్ ఈజ్ ఫర్ మీ టెంపుల్ అండి. ఇది నేను నిజంగా టెంపుల్ లాగే నేను అంటే టెంపుల్ ఇన్ ద సెన్స్ టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే మనకి యూజువల్లీ ఎలా ఉంటుందండి, ఒక వైబ్ ఉంటుంది, ఒక పాజిటివ్గా, ఒక కామ్గా ఉండి ఒక మంచి ఆలోచనలతో ఉంటాం కదా. అలాగే నాకు ఈ ఆఫీస్ రూమ్ చాలా టెంపుల్లా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుంటే ఒక పాజిటివ్ వైబ్తో కూర్చోవాలి, మనం చేసిన పని కొద్దిగా పాజిటివ్గా ఉండాలనేది నమ్మి ఇలా నా చిన్న చిన్న మెమరీస్ అన్నీ దీంట్లో పెట్టుకొని ఇది నా ఆఫీస్ రూమ్గా చేస్తున్నాను. ఇది నా ఆఫీస్ రూమ్. బోర్ కొట్టిందా? బట్ స్టిల్ నా గురించి తెలియాలి కాబట్టి ఆఫీస్ రూమ్ చూపించాను. థ్యాంక్ యూ సో మచ్.